స్వాగతం. సికింద్రాబాద్లోని ప్రతిష్టాత్మక ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరను పురస్కరించుకుని దేవాలయ ఆవరణంలోని నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మి పెరుమాళ్ వివిధ శాఖల అధికారులతోటి ఏర్పాట్లపైన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ జాతర విజయవంతం కోసం భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వంలోని అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లపై నిమగ్నమై ఉన్నారని తెలిపారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే చెప్పాలని కోరినట్లుగా పేర్కొన్నారు. జూలై 21న జాతర, 22న రంగం భవిష్యవాణి అంబారీ ఊరేగింపు ఉంటుందని, దానికి తగ్గట్లుగా సీసీ కెమెరాలను, భారీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అయితే ప్రతి సంవత్సరానికి భిన్నంగా ఈ సంవత్సరం వాళ్ళు సర్వీస్లోకి 2024 బ్యాచ్ వాళ్ళు ఐటీసీఎస్ గ్రూప్లోకి రాకముందే వాళ్ళ తొలి అడుగు పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా పడింది. దానికి సహకరించిన పిఎన్జీ మేడంకి, కిరణ్కి కూడా పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్నాం. जरा फोटो हाइट जरा पीछे कर बेटा, आपका फेस सेंटर में आ जाओ, सेंटर में आ जाओ सर, प्लीज कम टू एवरीबॉडी. अभी मैडम अब मैडम के बाजू में चाल मंच पर क्या दिया services and delivery of social security services. Formed in 2016, Telangana Post Circle. Please come, Murali Krishna. Be the stars in future. Thank you very much. And 3 employees who work across 33 revenue districts, 594 revenue mandals and మీరు పొందడానికి అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఒక చిన్న ఆర్గనైజేషన్, సివిల్ సర్వీస్ తరపు నుంచి ఒక చిన్న ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసాం. ITCSC అని, ఇండియన్ తెలుగు సివిల్ సర్వెంట్స్ అసోసియేషన్. ఒక చిన్న ఆర్గనైజేషన్, ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్. మీకేం ఆఫీసులు ఉండవు, అధ్యక్షులు ఉండరు, ఎవరు ఉండరు, అందరూ మెంబర్సే ఉంటారు. 2006 సంవత్సరం నుండి ఎవరైతే సివిల్ సర్వీస్లో సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా దీంట్లో మెంబర్స్ ఉన్నారు. దాదాపు 700 మంది అధికారులు ఉన్నారు. అన్ని కొత్త బ్యాచ్లు వాళ్ళందరూ కూడా, ఇంక్లూడింగ్ ఈరోజు 24 బ్యాచ్ కూడా ఈరోజు జాయిన్ అవుతారు దాంట్లో. మరి అధికారంలో ఉన్నప్పుడు ఒక కలెక్టర్గా, ఒక IRS ఆఫీసర్గా లేదా ఒక ఎస్పీగా మనం ఏమైనా చేసి ఉండొచ్చు. అది ఆ సీట్లో కూర్చున్నంత వరకే మీరు అధికారిగా చేసేది. మరి వ్యక్తిగత స్థాయిలో మనం ఏం చేయగలుగుతాం సమాజానికి? ఆ సమాజం నుంచి ఏదో తీసుకొని మనం అధికారంలోకి వచ్చాం కదా, మరి సమాజానికి వ్యక్తిగత స్థాయిలో ఏం చేయగలుగుతున్న ఉద్దేశంతో దాన్ని స్థాపించడం జరిగింది 2006లో. దాని ద్వారా మనం ఏం చేస్తున్నాము, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థుల్ని, గవర్నమెంట్ స్కూల్స్ లేదా ప్రైవేట్ స్కూల్స్ కానివ్వండి, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు వెళ్ళి వాళ్ళకి మీ ఆశలు చిన్న స్థాయికి ఆపమాకండి, ఒక కానిస్టేబుల్ లెవెల్కి, ఒక చిన్న ప్రాంతానికి ఆపమాకండి, పెద్ద లక్ష్యాలు పెట్టుకోండి. ఆ పెద్ద లక్ష్యం పెట్టుకున్నప్పుడే మీరు పెద్ద ఆశయాలు మీరు సాధించగలుగుతారు అనే ఉద్దేశంతో వాళ్ళకి దిశానిర్దేశం, మార్గదర్శకం అనేది ఒకటి చేయడం జరుగుతుంది. దాదాపు ఇప్పటివరకు 2 లక్షల మంది విద్యార్థులను మన అధికారులందరూ పర్సనల్గా కలిసి వాళ్ళందరికీ కూడా ఒక స్ఫూర్తిని కలిగించారు. 2 లక్షల మంది విద్యార్థులకి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. దానితో పాటు ఇక్కడ మన నాగోల్ క్రాస్ రోడ్లో లాలన అని ఒక ఆర్గనైజ్ ఉంది. సాధారణంగా రైల్వే స్టేషన్లో ఎక్కడో దొరికిన అమ్మాయిలందరినీ కూడా వాళ్ళు తీసుకొచ్చేసి, లేదా చైల్డ్ ట్రాఫికింగ్, విమెన్ ట్రాఫికింగ్లో తీసుకొచ్చిన వాళ్ళందరినీ అక్కడ ఇస్తూ ఉంటారు. 40 మంది ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళకి గత 15 సంవత్సరాలుగా మనం తెలుగు సివిల్ సర్వెంట్స్ నుండి వ్యక్తిగత స్థాయిలో మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం. 40 మందిలో దాదాపు 8 మంది అమ్మాయిలకు మనం పెళ్లి కూడా చేసాం ఈ రీసెంట్ పార్టీలో. వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్లో ప్రైవేట్ స్కూల్లో. నా పేరు అనన్య అండి. నేను ఈసారి యూపీఎస్సీ 2024 ఎగ్జామ్లో నాకు 3rd ర్యాంక్ వచ్చింది. మేము ఈసారి యూపీఎస్సీ ఎగ్జామ్లో సెలెక్ట్ అయిన తెలుగు ర్యాంకర్స్ అందరూ, అంటే తెలంగాణ నుండి, ఆంధ్రప్రదేశ్ నుండి, కానీ మాకు ఫెలిసిటేషన్స్ ద్వారా వచ్చిన మనీ ఏదైతే ఉంటుందో మేము దాన్ని సుకన్య సమృద్ధి అకౌంట్స్ ఓపెన్ చేయడానికి అని చెప్పి ఈ ఈవెంట్ని, స్ఫూర్తి అనే ఈవెంట్ని పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి ఆర్గనైజ్ చేశామన్నమాట. మాకు ఏదైతే మనీ వచ్చిందో 1000 డిపాజిట్ చేసి ఒక్కొక్క సుకన్య సమృద్ధి అకౌంట్ ఓపెన్ చేసాం 105 గర్ల్ చిల్డ్రన్కి. ఇదేంటంటే సుకన్య సమృద్ధి
సమృద్ధి వల్ల ఆ గర్ల్ చైల్డ్ అనేది మనము పేరెంట్స్ని ఎంకరేజ్ చేసి వాళ్ళని కూడా వాళ్ళని కూడా మేము ఇనిషియల్ డిపాజిట్ చేసిన తర్వాత వాళ్ళని కూడా మనీ డిపాజిట్ చేయమని చెప్పాము. సో దాట్ ఫ్యూచర్లో వెన్ ఎవర్ ద గర్ల్ చైల్డ్ వాంట్స్ టు టేక్అవుట్ దట్ మనీ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ కానీ లేదంటే మ్యారేజ్ కోసం కానీ ఆ ఎక్స్పెన్సెస్ పే చేయడానికి అని చెప్పి ఇది యూజ్ అవుతుంది. మా ఒకటే ఏమేంటంటే ఫైనాన్స్ లేదంటే మనీ ఇష్యూస్ వల్ల ఏ గర్ల్ చైల్డ్ కూడా తన డ్రీమ్స్ని డ్రీమ్ చేయకుండా లేదంటే అచీవ్ చేయకుండా ఉండకూడదు అన్నదే మేము ఇనిషియేటివ్ తీసుకోవడానికి మేజర్ రీజన్ అనమాట. సో ఐ ఆల్సో వాంట్ టు థ్యాంక్ ది ఇండియన్ పోస్టల్ సర్వీస్ అఫీషియల్స్ హు హావ్ ఆర్గనైజ్డ్ ఇట్ వెరీ వెల్. ఇక్కడ మేము ఉస్మానియా యూనివర్సిటీ పోస్ట్ ఆఫీస్ దగ్గర ఈవెంట్ని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఇట్స్ బ్యూటిఫుల్లీ ప్లాన్ ఈవెంట్. సో ఫ్యూచర్లో కూడా ఐ థింక్ ది సుకన్య సమృద్ధి స్కీమ్ అన్నది కూడా ఇట్ విల్ గో ఫార్వర్డ్ అండ్ విల్ ఎంకరేజ్ మెనీ పేరెంట్స్ టు ఓపెన్ సుకన్య సమృద్ధి అకౌంట్స్ ఫర్ దర్ గర్ల్ చైల్డ్ అన్నది మై హంబుల్ రిక్వెస్ట్. మేము అరౌండ్ ఈసారి తెలుగు స్టేట్స్ నుండి అరౌండ్ 60 పీపుల్ సెలెక్ట్ అయ్యారండి. ఇక్కడ మేము అరౌండ్ 30 పీపుల్ గ్యాదర్ అయ్యాము. చాలా మంది కాంట్రిబ్యూట్ చేశారు, కొంతమంది రాలేకపోయారు. బట్ ఎవ్రీబడి మేము మొత్తం అందరి తరపున కూడా అందరు తెలుగు ర్యాంకర్స్ తరపున కూడా ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నాం.